ఇప్పుడు చూడండి ఏ గర్ల్ చైల్డ్ హెల్త్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హెర్ సెల్. ఒక ఆడ శిశువులో ఉండే సెల్లో క్రోమోజోమ్స్ యొక్క కాంబినేషన్ అడుగుతున్నారు. ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా 23 జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అందులో 22 జతలు అనేవి ఆటోజోమ్స్ అంటారు. ఓకేనా. ఇంకొక జత ఏదైతే ఉందో దాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఇది మగవారిలో అయితే XY అని, ఆడవారిలో అయితే XX అని ఉంటాయి. సో ఇప్పుడు అడిగింది ఆడవారిది కాబట్టి సో 22 జతలు ఆటోజోమ్స్ అంటే 22 జతలు అంటే 44 ఆటోజోమ్స్తో పాటుగా ఒక XX సెక్స్ క్రోమోజోమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అనేది కూడా డిసైడ్ అయ్యేది మగవాళ్ళు డొనేట్ చేసే క్రోమోజోమ్ మీదే. X కనుక డొనేట్ చేస్తే ఆడపిల్ల పుడుతుంది, Y కనుక డొనేట్ చేస్తే మగబిడ్డ పుడతాడు. సో పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అనేది డిసైడ్ అయ్యేది మగవాళ్ళు డొనేట్ చేసే ఈ సెక్స్ క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది.